ఒక్కసారి ఆలోచించండి. అందరూ వెళ్ళమన్న దారిలోనే వెళ్ళాం. కాని గమ్యం చేరాక తెలిసింది ఆ గమ్యమే మారిపోయిందని. ఇప్పుడు చాలామంది యువ గ్రాడ్యుయేట్స్ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ మాటతోనే చాలా కథలు మొదలవుతాయి. బహుశా ఇది మనలో చాలామందికి తెలిసిన కథే. ఇది సేఫ్, ఇదే కరెక్ట్ అని చెప్పిన దారిలో నమ్మకంగా అడుగులేసిన వాళ్ల కథ ఇది. ఏం చేయాలో అన్నీ స్పష్టంగానే ఉన్నాయి. బాగా చదువుకోవాలి, మంచి డిగ్రీ తెచ్చుకోవాలి, పెద్దలు సమాధం చూపించిన సేఫ్ పాత్లోనే నడవాలి. చెప్పినట్టే అన్నీ చేశారు. కాని అన్నీ సరిగ్గా చేసినా కూడా ఆశించిన ఆ స్థిరమైన కెరియర్ ఎక్కడో దూరంగా ఉన్నట్టనిపిస్తుంది. దాని బదులు మనసులో ఏదో తెలియని ఆందోళన, ఒక రకమైన అయోమయం. ఇంత కష్టపడినా ఫలితం రానప్పుడు ఈ ప్రశ్న రావడం చాలా సహజం. నాలోనే ఏదైనా లోపముందా? నేనేదైనా తప్పు చేశానా? అని మనమీద మనకే అనుమానం మొదలవుతుంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఎవరి వైఫల్యం కాదు, వ్యవస్థ, సిస్టమ్ మారింది. అంటే ఇది పర్సనల్ ఫెయిల్యూర్ కాదు, మన చుట్టూ జరుగుతున్న ఒక పెద్ద మార్పు వల్ల వచ్చిన పరిస్థితి. ఆ మార్పేంటో ఒక్కసారి చూద్దాం. ఒకప్పుడు డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ అనే నమ్మకముండేది. కానీ ఇప్పుడది లేదు. ఏఐ లాంటి టెక్నాలజీ వల్ల ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గిపోతున్నాయి. మనం చదివిన చదువులు చాలా వేగంగా పాతబడిపోతున్నాయి. మరోవైపు బతకడానికయ్యే ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. సో ఇదంతా మనల్ని ఒక నిజం దగ్గరికి తీసుకొస్తుంది. బహుశా ఈ విషయం కాలేజీలో ఎవరూ మనకు చెప్పుండరు. ఈ కొత్త జాబ్ మార్కెట్లో అసలైన విలువ దేనికుంది? కంపెనీలు కేవలం సర్టిఫికెట్లను చూడట్లేదు, వాస్తవ సమస్యలను పరిష్కరించగలవారికోసం చూస్తున్నాయి. ఈ రెండింటి మధ్య తేడాను ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. డిగ్రీలో మనల్ని ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్లొచ్చు, కానీ ఉద్యోగంలో నిలబెట్టేవి, మనల్ని ముందుకు నడిపించేవి మాత్రం నైపుణ్యాలు, అంటే స్కిల్స్ మాత్రమే. అంటే అసలు విషయం గోడకు తగిలించుకునే సర్టిఫికెట్ కాదు, మనం చేతల్లో చూపించగలిగే సామర్థ్యం. మరి కంపెనీలు నిజంగా ఎలాంటి స్కిల్స్ కోసం వెతుకుతున్నాయి? వాళ్లకు కావాల్సింది స్పష్టంగా ఆలోచించగలిగేవాళ్లు, నిజమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనేవాళ్లు, ప్రొఫెషనల్గా మాట్లాడగలిగేవాళ్లు, అన్నింటికన్నా ముఖ్యంగా వస్తున్న మార్పులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకోగలిగేవాళ్లు. సరే, ఈ కొత్త వాస్తవికతను అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? దీనికొక మార్గముంది. ఈ మార్గం ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవాళ్లు నిజంగా ఎలా ఫీలవుతున్నారో అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది. చాలామందిలో ఈ ఫీలింగ్ ఉంటుంది. చదువు పూర్తి చేశాను, కానీ జాబ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాననే నమ్మకం రావట్లేదు అని. ఈ మార్గం సరిగ్గా ఆ భావనను గుర్తిస్తుంది. అలాగే ఏఐ గురించి, మారుతున్న జాబ్ మార్కెట్ గురించి ఒక రకమైన భయం కలగడం కూడా చాలా సహజం. ఆ భయాలని, ఆందోళనల్ని కూడా ఇది సూటిగా ఎదుర్కొంటుంది. ఇక్కడ కేవలం థియోరీ నేర్చుకోవటం కాదు, ఈ అనిశ్చిత కెరియర్ వాతావరణంలో ధైర్యంగా నిలబడటానికి, ముందుకు వెళ్లటానికి అవసరమైన టూల్స్ అందించడంపైనే ఫోకస్ ఉంటుంది. ఏఐ సులభంగా రీప్లేస్ చేయలేని స్కిల్స్ని నిర్మించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రయాణంలో 5 ముఖ్యమైన దశలు ఉంటాయి. మొదట ఆలోచనా విధానాన్ని మెరుగుపరచడం నుండి, తర్వాత స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, సమస్యలను పరిష్కరించడం, కెరీరుకు మానసికంగా సిద్ధమవ్వడం, చివరిగా వ్యక్తిగత స్థిరత్వాన్ని సాధించడం వరకు అన్నీ ఇందులో భాగమే. ఇదంతా మన లోపల జరిగే ఒక మార్పు గురించి. ఆ అయోమయం, ఆందోళన నుండి బయటపడి ఒక స్పష్టత, ప్రశాంతమైన ఆత్మవిశ్వాసం ఉన్న స్థితికి చేరుకోవడమన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ మార్గం మన దేశంలో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా డిజైన్ చేయబడింది. కుటుంబం, అంచనాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక అలసట ఇలాంటి వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారు. సో అసలు లక్ష్యమేంటి? కేవలం ఒక ఉద్యోగం సంపాదించడం కాదు. రేపు రాబోయే మార్పుల కన్నా వేగంగా మనం మారగలగాలి. అలాంటి వాళ్లకే భవిష్యత్తులో స్థానముంటుంది. ఆ సామర్థ్యాన్ని నిర్మించుకోవడమే అసలైన లక్ష్యం. ఇప్పుడు మన భవిష్యత్తు కోసం ఒక భిన్నమైన మార్గంలో పెట్టుబడి పెట్టటం గురించి ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. ఈ ఎదుగుదల ప్రయాణంలో ఒంటరిగా నడవాల్సిన అవసరం లేదు. సరైన మద్దతు అందుబాటులోనే ఉంది.